హాయ్ ఫ్రెండ్స్, పూరి పిండి కలుపుకునే విధానం నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక కప్పు పూరి పిండి, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, వేడిచ్చి చల్లార్చిన మిల్క్, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. మనం ఒత్తితే పిండి అలా స్మూత్గా సాఫ్ట్గా ఉండేలాగా ఉండాలి. అలా కలిపిన పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టండి. మనం ఆయిల్ని వేడి చేసిన దాంట్లో మనం చేసుకున్న పూరీని వేయండి. మనం పూరి మనకు బాగా నీట్గా పొంగిందంటే మనం పిండిని అనేది చాలా పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. పూరి పొంగలేదంటే మనం పూరి పిండి సరిగ్గా కలపనట్టు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పూరి పొంగిందంటే మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నాం. సో పూరి అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పూరి కర్రీ ఎలా చేసుకోవాలా ఏంటి అనేది నేను చూపిస్తాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ పూరి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, రెడ్ చిల్లీ, పసుపు, ఆవాలు, జీలకర్ర, 2 బాయిల్ చేసిన పొటాటో తీసుకోండి. ఫస్ట్ ఒక బాండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. యాడ్ చేసి కొంచెం ఆయిల్ వేడెక్కాక జీరాని యాడ్ చేయండి. తర్వాత పచ్చనిపప్పును కూడా యాడ్ చేయండి. కొంచెం పచ్చనిపప్పు కూడా వేగిన తర్వాత ఆవాల్ని కూడా యాడ్ చేసేయండి. అన్నీ కొంచెం బాగా వేగినాక కొంచెం మినప్పప్పు, తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. తాలింపు గింజలు వేగిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ని యాడ్ చేసేయండి. ఆనియన్స్ బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు రెడ్గా బాగా వేగుతాయి. సో కొంచెం ముందుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ బాగా నీట్గా వేయించుకోండి. వేగినాక ఆనియన్స్లో కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ వేయించండి. అలా వేయించిన తర్వాత బాగా వేగిన తర్వాత కొంచెం మనం బాయిల్ పెట్టుకున్న పొటాటోస్ని తీసుకోండి. రెడ్ చిల్లీ కూడా యాడ్ చేయండి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినాక బాగా వాటర్ అనేది హీట్ ఎక్కినాక మనకి పైకి బబుల్ లాగా వచ్చేసినప్పుడు మన వాటర్ అనేది బాగా హీట్ అయినప్పుడు, నేనైతే 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. తర్వాత నేను బాయిల్ చేసిన పొటాటోస్ రెండింటిని స్మాష్ చేసి దాంట్లో వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. అలా మిక్స్ చేయడం అయిపోయాక శనగపిండి తీసుకొని 1 కప్పులో 1 టేబుల్ స్పూన్ దాన్ని కూడా బాగా గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకొని ఆ హాట్ వాటర్లో వేసుకొని తిప్పండి. అలా బాగా ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేయండి. చాలా టేస్టీగా చాలా బాగా ఉండేది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిహాన్ స్పెషల్ ఛానల్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి.